Welcome students and my dear parents. JW 2025 23rd shift to examination complete analysis సబ్జెక్ట్ వైజ్గా ఓవరాల్ వెయిటేజ్ హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి అనేది క్లారిటీగా చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కెమిస్ట్రీ సబ్జెక్ట్ హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ అయితే సొల్యూషన్స్, పీరియాడిక్ టేబుల్, కోఆర్డినేట్ కాంపౌండ్స్, థర్మోడైనమిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వచ్చాయి హైయెస్ట్ వెయిటేజ్ కనుక చూసుకుంటే. అండ్ కెమిస్ట్రీ మిగిలిన షిఫ్ట్స్తో కంపేర్ చేస్తే ఈరోజు కూడా సేమ్ ఎన్సీఆర్టీ సిలబస్ వచ్చినప్పటికీ, థియరిటికల్ క్వశ్చన్స్ వచ్చినప్పటికీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ మరీ డెప్త్గా అయితే ఇవ్వలేదు. ఓవరాల్గా చూసుకుంటే కెమిస్ట్రీ ఈజియర్ సైడే ఉంది. ఫిజిక్స్ మోడరేట్గా వచ్చింది. ఫిజిక్స్లో యూనిట్ అండ్ డైమెన్షన్స్ ఎర్రర్స్ నుంచి, మోడర్న్ ఫిజిక్స్ నుంచి మిగిలిన షిఫ్ట్లో క్వశ్చన్స్ రాకపోయినా న్యూమరికల్ క్వశ్చన్స్ మోడర్న్ ఫిజిక్స్ నుంచి వచ్చాయి. కానీ ఈరోజు పేపర్లో అయితే ఎంసీక్యూలో కూడా రావడం జరిగింది. ఆప్టిక్స్ నుంచి ఆల్మోస్ట్ 3 క్వశ్చన్స్ వరకు అయితే రావడం జరిగింది. ఫిజిక్స్ ఎక్కువగా మనకు ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ మిగిలిన షిఫ్ట్స్ కంటే ఎక్కువ రావడం జరిగింది, మిగిలిన 3 షిఫ్ట్స్తో కంపేర్ చేస్తే కనుక. అండ్ మ్యాథ్స్ ఆల్మోస్ట్ 10 to 12 ఈజియెస్ట్ క్వశ్చన్స్ వచ్చాయి ఓవరాల్గా చూసుకుంటే. కానీ లెంతీ క్వశ్చన్స్ టఫెస్ట్ కనుక చూసుకుంటే 3D వెక్టర్స్, సెట్స్ అండ్ రిలేషన్, బైనామియల్ థియరం 1 క్వశ్చన్, పిఎన్సి క్వశ్చన్స్ అయితే చాలా వచ్చాయి. ఇవి టఫెస్ట్ క్వశ్చన్స్, ఎక్కువ టైం తీసుకున్నాయి. చాలామంది స్టూడెంట్స్ మేము ఇంకా కొంచెం టైం ఉంటే అన్నీ సాల్వ్ చేయగలగని చెప్తున్నారు. కానీ సో ఇక్కడ టైం అనేది మనకు ఉన్న టైంలోనే సాల్వ్ చేయాలి. అలా చేసిన స్టూడెంట్సే మార్క్స్ అయితే గెయిన్ చేయగలుగుతారు. ఓవరాల్గా చూసుకుంటే కెమిస్ట్రీ ఈజీ, ఫిజిక్స్ మోడరేట్, మ్యాథ్స్ మోడరేట్ టు డిఫికల్ట్. ఓవరాల్గా షిఫ్ట్ మోడరేట్గానే వచ్చిందని చెప్పొచ్చు. సో ట్రెండ్ 2024తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్ నుంచి మనకు మారిందని చెప్పొచ్చు. ఇలానే నెక్స్ట్ పేపర్స్ కూడా ఉంటాయి ఆల్మోస్ట్ కూడా, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకునే పేపర్స్ అయితే రెడీ చేస్తున్నట్టే ఉన్నాయి. కాబట్టి ఎవరు అంతగా హరీ అవ్వకండి, వరీ అవ్వకండి. మీకు ప్రిపరేషన్ తగ్గట్టుగా మార్క్స్ అయితే కన్ఫామ్గా వస్తాయి. థ్యాంక్ యూ.